జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామిని ఏమని కోరుకొని ఉంటారు? స్వామి, నేను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావట్లేదు. తెలంగాణలో పోటీ చేసిన ఒక్కచోట కూడా డిపాజిట్లు రాలేదు. కాబట్టి ఆంధ్రాలో టీడీపీతో బీజేపీతో పొత్తు కుదిరేటట్లు చేయండి స్వామి అంటూ వేడుకొని ఉంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈసీని మేనేజ్ చేయొచ్చు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు, పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేయొచ్చు, అలాగే పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి టీడీపీ బీజేపీలతో పొత్తు కుదిరేటట్లు చేయండి స్వామి అంటూ వేడుకొని ఉంటారు. స్వామి కరుణించాడు. ఆంధ్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత మల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి, నా మొరను ఆలకించారు. టీడీపీ బీజేపీతో పొత్తు కుదిర్చారు. నా పార్టీ తరపున పోటీ చేసిన అందరూ గెలిచారు. ఈ యొక్క గెలుపు నిజాయితీగా వచ్చింది. ప్రజలందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈవీఎంల ద్వారా కానీ, రిగ్గింగ్ ద్వారా కానీ, ఈవీఎంలలో చిప్పులను మార్చడం ద్వారా కానీ, అలాగే ఈవీఎంలని మార్చడం ద్వారా కానీ వచ్చింది కాదు. ఇది నిజంగా ప్రజల గెలిపే, ప్రజలు ఇచ్చిన గెలిపే. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది నిజంగా ప్రజలు ఇచ్చిన గెలిపే అంటూ ప్రమాణం చేసి ఉంటారు. అలాగే పార్టీ గుర్తు శాశ్వతంగా ఉండేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఎంపీలను ఇచ్చారు, ఓటు శాతాన్ని కూడా ఇచ్చారు. కాబట్టి మీకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాను స్వామి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఉంటారు.